అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్ మొదలుపెట్టి ఎఫెక్టివ్గా పోస్టింగ్స్ మొదలుపెట్టి ఒక సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సర కాలంలో సబ్స్క్రైబర్స్ బేసు 3,000 నుంచి 33,000 దాకా పెరిగింది. ఐవైఆర్ టాక్స్ను ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా ఇదే రకంగా ఐవైఆర్ టాక్స్ని మీరు ఆదరిస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. నమస్తే కృష్ణారావు గారు. ఐవైఆర్ టాక్స్కి పునఃస్వాగతం. ప్రపంచం అంతా ఇప్పుడు ఈ యుద్ధ వాతావరణంలో క్రూడ్ ఆయిల్ అనేది చాలా అలాగే గ్యాస్ అనేది కూడా చాలా ముఖ్యమైన విషయం. ఏదైతే దీని దిగుమతి మీద ఆధారపడి ఉన్న దేశాలు ఉన్నాయో ఆ దేశాలు, అట్లాగే ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంట్రీస్ కూడాను. ఎందుకంటే ప్రతి చోట స్తంభించిపోయింది. 30-45 రోజుల కన్నా నిల్వలు లేవు. దీనివలన ఒక విధమైన అనిశ్చిత పరిస్థితి ప్రపంచంలో మొత్తం అన్ని దేశాల దగ్గర ప్రతిదీను, అంటే అటు వెనిజులా కానీ, ఇటు రష్యా కానీ, లేకపోతే ఇటు మనం మధ్యప్రాచ్యం నుంచి కానీ వచ్చే ఆయిల్ అంతా స్తంభించిపోయింది, లేదు. దీనివలన ఏంటంటే అనేక దేశాలు కటకటలాడుతున్నాయి. ఇన్ఫ్యాక్ట్ $80-70 ఉన్నటువంటిది 135 దాకా వెళ్ళి మళ్ళీ ఎప్పుడైతే ట్రంప్ గారు మన స్టేట్మెంట్ ఇచ్చారో కొంచెం తగ్గి మళ్ళీ 82 దాకా వచ్చింది. మళ్ళీ 87-90 అట్లా అయింది. ఈరోజు కూడా మనం స్టాక్ మార్కెట్ సంగతి చూసుకున్నట్టయితే నిన్న ఎంతైతే రికవరీ కొంచెం వచ్చిందో అంత పోయి నష్టాలు ఉండేది. అంత క్రూడ్ భయం దీంతో వస్తుంది. అసలు ఈ ఆయిల్ సంక్షోభం ఎట్లా ఉంటుందంటే, మనకి పేపర్లలో న్యూస్లు చూస్తుంటే ఇండస్ట్రీ బేస్డ్ ఆన్ గ్యాస్ అది దెబ్బతింటుంది. అట్లాగే మెనీ హోటల్స్ అండ్ రెస్టారెంట్ ఈటరీస్ అవి ఇదవుతున్నాయి. డొమెస్టిక్ గ్యాస్ ప్రాబ్లమ్స్ వస్తాయి. దీనివలన ఈ గ్యాసు ఆయిల్ మనకి దొరకపోవడం వలన చాలా సంక్షోభంలోకి వస్తున్నటువంటి భయాందోళనలు మొత్తం ప్రపంచవ్యాప్తంగా, భారతదేశంలో అన్ని దేశాల్లోనూ ఉంది. దీనికి నివారణ మనకి స్వల్పకాలంలో ఏమైనా ఉందంటే, ట్రంప్ గారు ఏదో 30 రోజులు రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకోవచ్చు అని చెప్పారు. మరి ఇక్కడ హార్మజ్ జలసంధిలో బోల్డన్ని నౌకలు ఆగిపోయి ఉన్నాయి. ఈ కొంత వచ్చినా పర్వాలేదు, మనం కొంచెం ఇది గట్టకపోతుంటే ఏమీ లేదు. ఇక్కడ భారతదేశంలో కూడా మరి మిగిలిన వాళ్ళు గ్యాస్ ఉత్పత్తి ఇవన్నీ పెంచుతున్నారు, కానీ ఎంతవరకు చేయగలరు? అవసరాలకి సంబంధించినటువంటి సప్లై అయితే లేకపోవడం వల్ల, ఆ గ్యాప్ రావడం వల్ల ఇన్ఫ్లేషన్ కూడా బాగా పెరిగే అవకాశం ఉంది. సో ఇన్ని విషయాలు పెట్టుకుని మనకి అంతా మంచి జరగాలని కోరుకుంటాం, కానీ మనం ఏ విధమైనటువంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కోవాలనే విషయం మీద ఒక చిన్న వివరణ. ఐ థింక్ ఇది పెద్ద సమస్య కొనసాగుతుంది. ఇంత త్వరగా దీనికి ఏం పరిష్కారం రాకపోవచ్చు. పరిష్కారం ఎందుకు రాదనుకుంటున్నానంటే, దీనికి పరిష్కారం వచ్చి ఉంటే ఈ 10 రోజుల్లో వచ్చి ఉండాలి. ఈ 10 రోజుల్లో రాలేదు అంటే ఇది కంటిన్యూ అయ్యే అవకాశమే జాస్తి. చాలా దాడులు చేశారు, మెయిన్ లీడర్షిప్నంతా కొట్టేశారు. కానీ ఒక డీసెంట్రలైజ్డ్ స్ట్రాంగ్ మిలిటరీ నెట్వర్క్ను దాన్ని ఖొమేనీ రెజిమ్ బిల్డప్ చేసింది. దానిని కొట్టలేకపోతున్నారు. అది ఇప్పుడు ఇండిపెండెంట్గా పనిచేస్తూ ఉన్నది దానంతట అది. ఐ థింక్ వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ కూడా అట్లాగే ఉన్నట్టున్నాయి. యాడ్ చేసి ప్రెసిడెంట్ ఏమో గల్ఫ్ దేశాలను కొట్టడం మీద బాంబులు వేయటం తప్పు, మేము చేసింది ఇంకా ముందు ఏమని వీడు ఇట్లా స్టేట్మెంట్ ఇచ్చాడు. 2వ రోజు మళ్ళీ ఆ గల్ఫ్ కంట్రీస్ అన్నిటి మీద బాంబులు వేసేశారు. సో ఇక్కడ ఒక యూనిఫైడ్ స్ట్రక్చర్ అంటూ ఏమీ లేదు. ఇంకా ఎంత ఎమ్యూనేషన్ వీళ్ళ దగ్గర ఉన్నది, ఎంత వీళ్ళు కొట్టగలిగారనేది కూడా మనకు ఒక అసెస్మెంట్ లేదు. రెండోది, ఈ డీసెంట్రలైజ్డ్ స్మాల్ మిలిటరీ అనేది ఎప్పుడూ డేంజరే. బికాస్ వాడు ఏమైనా చిన్న లెవెల్లో, లోకల్ లెవెల్లో చేయొచ్చు. అందుకనే ఇప్పుడు వాళ్ళ న్యూస్ ఏంటంటే స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్నంతా మైనింగ్ చేసేస్తున్నారని. అదేంటంటే ఇంకా పెద్ద సమస్య అవుతుంది. రెండోది, సరే రష్యన్ ఆయిల్ వస్తూ ఉన్నది అన్నారు. రష్యన్ ఆయిల్ వస్తూ ఉందంటే అంతకుముందు కూడా వస్తూ ఉంది. అంతకుముందు ఇండియాకు చైనాకు పోయేది. ఇండియా వంట మానేసిన తర్వాత అదంతా చైనాకు పోయింది. ఇరాన్ ఆయిల్ అంతా చైనాకు పోయేది. ఇప్పుడు ఇరాన్ ఆయిల్ ఆగిపోయింది అనుకో, అఫ్కోర్స్ ఇరాన్ చైనా వరకు పంపిస్తున్నారు, దాని వరకు దే ఆర్ నాట్ అబ్జెక్టింగ్. సో అంతవరకు కొంత బెటర్. సో మిగిలినటువంటి గల్ఫ్ కంట్రీస్ ఆయిల్ అంతా ఆగిపోతూ ఉన్నది. గల్ఫ్ కంట్రీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను దెబ్బతీస్తున్నాడు. సో ఇది
టెంపరీ ప్రాబ్లం కాదు, లాంగ్ రన్ ప్రాబ్లం కాకపోతుంది. వాడు ఎల్ఎన్జీ టెర్మినల్ పెద్దది, ఖతారు పెద్ద ఎల్ఎన్జీ సప్లయర్ ఆల్ అక్రాస్ ది వరల్డ్, వాడు అదంతా క్లోజ్ చేసుకున్నాడు. ఇది ఎంతవరకు సప్లిమెంట్ చేసుకోగలరు అనేది క్వశ్చన్ మార్కే. బికాస్ ఉంది లాటిన్ అమెరికాలో కొత్తగా డెవలప్ అవుతున్న ఇవి ఆయిల్ ఫీల్డ్స్ ఉన్నాయి. రష్యా ఒక మేజర్ సప్లయర్ ఉన్నది, రష్యా ఒక సైడ్ ఉంది. ఈ రెండు కి దెబ్బతగలనటువంటివి నైజీరియా ఇట్లాంటి సైడ్ నుంచి వస్తాయి. రేట్ పెరిగే కొద్దీ అవి కూడా పెరుగుతాయి. బట్ స్టిల్ మేజర్ ప్రాబ్లం ఉంది, ఎస్పెషలీ ఇండియా లాంటి దేశాలకి. ఎల్ఎన్జీ పెద్ద ప్రాబ్లం కావచ్చు క్రూడ్ కన్నా మనకు, ఎందుకంటే మనకు 50% లోకల్గా ప్రొడ్యూస్ చేస్తాం, 50% బయట నుంచి దిగుమతి చేసుకుంటాం. దాంట్లో 50% ఖతార్ అట్లాంటి ప్రదేశాల నుంచి వస్తుంది. సో అది ఆల్మోస్ట్ ఆల్ నీకు 30% ఓవరాల్ దీంట్లో తగ్గిపోయింది అని అంటే ఇట్స్ గోయింగ్ టు బి ఏ మేజర్ ప్రాబ్లం. ఇది ఎక్కువ ప్రైసెస్లోనూ రిఫ్లెక్ట్ అవుతుంది, షార్టేజెస్లోనూ రిఫ్లెక్ట్ అవుతుంది. దేశం యొక్క గ్రోత్ రేట్ను కూడా అడ్వర్స్గా ఎఫెక్ట్ చేస్తుంది. నాట్ ఓన్లీ మన దేశం, ప్రపంచం అంతా. నేను అనుకోవటం ఇది వెంటనే దీనికి ఒక ముగింపు వచ్చేటట్టుగా అయితే ఒప్పించడం లేదు. వీడు ఎన్ని మాటలు చెప్తూ ఉన్నా ట్రంప్, బట్ గ్రౌండ్లో ఉన్నటువంటి పరిస్థితి ఎట్లా ఉంది అని అంటే వాళ్ళు అంత త్వరగా వదిలేటట్లేరు. నేను చెప్పినట్టుగా అంతా పోయిన వాడికి ఇంకొన్నాళ్ళు అయితే ఏం పోయింది, కొడుతూనే ఉంటాం, ఎదురు కొట్టాల్సిందంతా వాళ్ళు కొట్టేశారన్న మూడ్లోకి తెచ్చేశారు ఇరాన్. సో దట్స్ ఏ డెస్పరేట్ మూడ్. ఆ డెస్పరేట్ మూడ్ అనేది అటువంటిది ప్రపంచానికి మంచిది కాదు. సో ఈ ప్రైసెస్ రైస్ కొంతకాలం కొనసాగవచ్చు అని ఇప్పుడు ఇరాన్ మిగిలిన గల్ఫ్ కంట్రీస్ మీద దాడి చేయడం వల్ల కూడాను అనిశ్చితి ఇంకా ఎక్కువైపోయింది. సో ఓన్లీ కాలమే దీనికి ఒక పరిష్కారం కావాలి. నమస్కారం.